దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు పడడంతో ఢిల్లీ అతలాకుతలమైంది. తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపిలేని వర్షం పడింది. దీంతో భరించలేని ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగిన నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఎన్సీఆర్ రోడ్లను వరదలు ముంచెత్తాయి. వరదల దాటికి పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోవడంతో సమస్య మరింత పెరిగింది. ఢిల్లీ జలమంత్రి అశితీస్తో పాటు శశి థరూర్, పలువురు ఎంపీల నివాసాలు కూడా నీట మునిగాయి. వారి ఇళ్లలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు వరద నీటిలో తేలియాడాయి. వర్షాల కారణంగా 5గురు మరణించినట్లు సమాచారం. నీటితో నిండిపోయిన అండర్ పాస్లో వాహనాలు తేలియాడాయి. వాటిలో ప్రయాణికులు గంటల పాటు చిక్కుకుపోయారు. గుల్గావ్లోని పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పు ఢిల్లీలోని అక్షర్ధామ్ నుంచి గాజీపూర్ వరకు అక్షర్ధామ్ సారై కాలే ఖాన్ రహదారిపైన గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు, అంతకుమించి వరద కనిపించింది. పలు చోట్ల మెట్రో స్టేషన్లు కూడా నీట మునిగాయి. ఈదురుగాలుల దాటికి పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి.